10 ఏళ్ల పాటు ఏకచక్రాధిపత్యంగా పాలించిన బీఆర్ఎస్ కి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాలలో ఆ పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. కేవలం గద్వాల్, ఆలంపూరు అసెంబ్లీ సెగ్మెంట్స్ లో మాత్రమే గులాబీ జెండా ఎగిరి జిల్లాలో పరువు దక్కించుకుంది. గద్వాల్ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆలంపూర్ నుండి అనూహ్యంగా బరిలో నిలిచి విజయాన్ని సాధించారు. అయితే గెలిచిన తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో జిల్లా బీఆర్ఎస్ లో ఒకే ఒక్కడుగా విజయుడు మిగిలిపోయారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిచిన చల్లా వెంకట్రామిరెడ్డి సైతం బీఆర్ఎస్ లోనే ఉండిపోయారు. మిగిలిపోయిన ఈ ఇద్దరు కూడా ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ లోకి మారుతారన్న ప్రచారం జరిగింది. ముహూర్తం కుదరలేదో మరే ఇతర కారణాలు తెలియదు కానీ వారి పార్టీ మార్పు వ్యవహారం అక్కడితో ఆగిపోయింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలంపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన సంపత్ కుమార్ కు ఓటమి తప్పలేదు. తన అనుచరుడైన విజయుడిని అనూహ్యంగా బరిలో ఉంచి సంపత్ కుమార్ ఓటమికి కారణమయ్యారు చల్లా వెంకట్రామిరెడ్డి. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన గెలిపించుకున్న అభ్యర్థి డమ్మీగా ఉండిపోవలసి వస్తుందట. తాను ఎమ్మెల్సీగా ఉండి తన అనుచరుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గంలో తమకు సరైన గుర్తింపు లేదని వెంకట్రామిరెడ్డి మదన పడుతున్నారట. ఆలంపూర్ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలైన ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తన ఓటమికి ప్రధాన బాధ్యుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అని ఆగ్రహంతో ఉన్నారట. అందుకే వారిద్దరిని కాంగ్రెస్ లో చేర్చుకోకుండా అడ్డం పడుతున్నారట. ఈ క్రమంలో నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి సంపత్ కుమార్ పెత్తనమే నడుస్తోంది. నియోజకవర్గం యంత్రాంగం మొత్తం కూడా సంపత్ కుమారే ఎమ్మెల్యే అన్నట్లుగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఏదో ఓ రకంగా కాంగ్రెస్ లో చేరడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు తమ పార్టీకి ఎమ్మెల్యే లేడు అన్న లోటు తెలియకుండా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుండగా బీఆర్ఎస్ శ్రేణులు తమ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ఆ క్రమంలో కొంతకాలంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మౌనంగా ఉండిపోవడంతో నియోజకవర్గ ప్రజలు వారి తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉంటే ఇద్దరిలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోగా మిగిలిన ఎమ్మెల్యే విజయుడికి అవకాశం లేకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ డోర్లు తెరుచుకోకపోవడంతో ఎమ్మెల్యే విజయుడు తప్పని పరిస్థితులలో బీఆర్ఎస్ లో చురుగ్గా వ్యవహరించాలని చూస్తున్నా క్యాడర్ సహకరించడం లేదట. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మాత్రం ఇప్పటికీ నియోజకవర్గం వైపు తొంగి చూడడం లేదు. ఎన్నికలలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికలలో ఆలంపూర్ నియోజకవర్గంలో గులాబీ పార్టీకి ప్రతికూల ఫలితాలు తప్పవన్న ప్రచారం సాగుతోంది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.